శక్తులన్నింటినీ సమాయత్తం చేసుకొని దే హ్యావ్ స్ట్రైక్ చేశారు. సో ఆ విధంగానే భారతదేశం నుంచి జరుగుతోందని నేను అనుకుంటాను. ఇంకొకటి సార్, అంటే చాలా కీలకమైన విషయాన్ని కన్వీనియంట్గా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మనకు ఇస్తున్న ఇంప్రెషన్ ఏంటి, మీ వెస్ట్ కోస్ట్ని మీ ఈస్ట్ కోస్ట్ని మేము కార్డన్ చేయబోతున్నాము, సో ఇక మీరు యూఆర్ ఆల్మోస్ట్ కాట్ అన్నట్టు మనకి ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు వెళ్ళి టెస్ట్ వేస్తుంది ముల్లైతీవు ప్రాంతం జాఫ్నా దగ్గర ఉన్న శ్రీలంకలో వాళ్ళ గ్రూప్స్ని వాళ్ళకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళని సింపదైజర్స్ని అక్కడ పెట్టి స్ట్రాటజిక్గా అట్టించి శ్రీలంక నుంచి దాడి చేద్దాం అనే పద్ధతిలో ఆ మార్గం కూడా ఎంచుకున్నారట. ఒక పక్క గగనతలాన్ని మూసేసామన్నారు. పాకిస్తాన్ గగనతలం, పాకిస్తాన్ ఉన్న ఆ పిట్ట గగనతలాన్ని మూసేసినంత మాత్రాన మనకు రూపాయి అదనంగా ఖర్చు కావచ్చు కాక వెళ్ళి వెళ్తాం. బట్ ఇది ఇంకా ప్రమాదకరం కదా. మనకి రామేశ్వరం నుంచి ఆ ముల్లైతీవు హార్డ్లీ మీరు విజిట్ చేసే ఉంటారు ఆల్రెడీ, హార్డ్లీ ఒక 1 hour. అక్కడి నుంచి ఏ పడవలో వచ్చి ఏ చిన్న మత్స్యకారుల పడవల్లో వచ్చిన బోట్లో వచ్చినా కూడా ప్రమాదమే. సో ఇప్పుడు బాగా సెన్సిటివ్ ప్రాంతం ఏమైపోయిందంటే తమిళనాడు కింద ఆ రామేశ్వరం ఆ ఏరియాస్ అవన్నీ. సో అక్కడ ఎనీహో అంటే ఎన్ఐఏ వీళ్ళందరూ అప్రమత్తంగానే ఉన్నారు, కానీ శత్రువు ఎట్నుంచి వస్తాడో తెలియని విధంగా రకరకాల మారువేషాల్లో ఎట్నుంచి వస్తారో జాలల్లో కలిసి. ఎందుకంటే కసబ్ వచ్చినప్పుడు అతనితో పాటు ఒక 10 మంది వచ్చి కార్లు తీసుకొని వెళ్తుంటే ఆ రోజు మరి అక్కడున్న డిపార్ట్మెంట్ పర్సనల్ని అక్కడ లేకుండా చేయగలిగేంత నేర్పరతనం అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్కి ఆ రోజు నడిచింది. ఏమో ఈరోజు కూడా అలాంటివి నడవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని ఈ ముంబై మీద ఈ విధంగా అటాక్ జరుగుతుందని ఎవరు ఊహించలేదు యాక్చువల్గా. మీరు యాక్చువల్గా 9/11 రిపోర్ట్ కూడా ఒకసారి చదివితే ఒక 500 పేజీల రిపోర్ట్ ఉంటుంది. అందులో కూడా చదివితే వాళ్ళు ఆల్మోస్ట్ 10 సార్లు అటెంప్ట్ చేశారు చేయడానికి. 11th time దే సక్సీడెడ్. కాబట్టి అటెంప్ట్స్ అన్ని జరిగాయి. సో ఈ విధంగా ట్విన్ టవర్ ని మనం పేల్చగలమా అన్నది కూడా ఒకటి ఎప్పుడు ఊహించలేదు మనం. అదేవిధంగా సముద్ర మార్గం నుంచి వచ్చి ముంబైని ఈ విధంగా అటాక్ చేస్తారన్నది కూడా మనం అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అవ్వచ్చు అన్నది మనకు అనేక మార్గాలు ఇప్పుడు తెలిసాయి. దాని తర్వాత కూడా ఇంకా బ్రెయిన్ స్టార్మింగ్ అన్నది జరుగుతుంది. ఇంకా ఏ విధంగా జరగవచ్చు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందువల్ల ముఖ్యంగా మీరు అన్నట్టు శ్రీలంక సైడ్ నుంచి కూడా మనకు, ఎందుకంటే అక్కడ మెయిన్ గా అక్కడ పోర్ట్ నిర్మాణము అవన్నీ కూడా అక్కడ కూడా చైనా ప్రెజెన్స్ కూడా చాలా ఉండింది ఆ ప్రాంతాలు. సో అదొకటి మనం ఆలోచించాల్సిన అంశం. ఆ తర్వాత మనకు శ్రీలంకకు చాలా దగ్గర, మీరు అన్నట్టు 1 గంట సమయంలో మనం వచ్చేయచ్చు. సో ఆ విధంగా అక్కడ డెఫినెట్ గా కోస్ట్ గార్డ్ ని, ఆ తర్వాత ఈ అలర్ట్ ను ఇవన్నీ కూడా చేశారు. యాక్చువల్ గా మీరు భారతదేశ స్వాతంత్రం తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ మనం ఆలోచిస్తుంటే సర్దార్ పటేల్ గారు వెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో అక్కడ దాని ప్రాధాన్యతను పెట్టి అక్కడ సైన్యాలను అక్కడ మోహరించారు ఆయన. సో ఆ విధంగా మనకు చరిత్ర తిరిగేస్తే అక్కడ కూడా ఒక అనుభవం ఉంది మనం. సో ఈ విధంగా చరిత్రలో జరిగిన అంశాలన్నింటినీ కూడా మళ్ళా ఒకసారి బయటికి తీసి, తరువాత ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జరిగిన అనేక ఈ విధమైన సంఘటనలు కూడా మనం అనలైజ్ చేసుకొని దాని నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకొని వాటి నుంచి మనం ఏ విధంగా కౌంటర్ చేయాలన్నది కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఉన్న ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో దానికోసం కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. నిన్న ఐ థింక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కూడా రాజ్నాథ్ సింగ్ గారు మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. అందులో కూడా అనేక విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు విజువల్స్ కూడా మనకు దొరికాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ, సో దీన్ని కూడా నో స్టోన్ ఈజ్ బీయింగ్ లెఫ్ట్ అన్టర్న్డ్ అంటాం. సో ఆ విధంగా భారతదేశం ముందుకు వెళుతుంది అన్నది నేను అనుకుంటాను. ఫైనల్గా సార్, 16 యూట్యూబ్ ఛానల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్కి చెందిన యూట్యూబ్ ఛానల్స్ నిషేధించింది. అట్ ద సేమ్ టైం మీరు